గంటలు అంటారన్నమాట. వామ్మో, ఇదైతే చాలా పెద్ద కాయ. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. హలో, హాయ్ మిత్రులారా, స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయశేఖర్ని. ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఒక ఫుల్ వీడియో అయితే చేసేసాను. సో అది ఎలా ఉందో థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో నా ప్రయాణం ఎలా కొనసాగింది అనేది మీరు చూసి తప్పకుండా కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఫుల్ వీడియో చూసేద్దాం. గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ లొకేషన్ అయితే చాలా అట్రాక్టివ్గా అందరినీ ఆకట్టుకుంటుంది. అండ్ నేను వెళ్ళే ఈ ప్రయాణంలో ఇది నాకు చాలా హ్యాపీనెస్ని కలిగిస్తుంది. అండ్ మీకు కూడా ఆ లొకేషన్ చూపిస్తాను. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి ఓ లుక్ వేసేయండి. అండ్ చాలా వరకు కూడా ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ వర్షాలు లేకపోవడం వల్ల చాలా వరకు కూడా రైతులందరూ కూడా చాలా బాధపడే విషయం ఏదంటే ఈ నీరు లేకపోవడం వల్ల పంట పొలాలన్నీ కూడా చేయకపోవడం. చూస్తున్నారు కదా, ఒకవేళ అదే ఇది ఆగస్ట్ మంత్, సో వర్షాలు పడి ఉంటే పంటలన్నీ అయి ఉంటే ఇంకా లొకేషన్ అనేది ఇంకా గ్రీనరీగా కనిపించి ఉండేది. సో చాలా వరకు కూడా ఆ విషయంలో నేను కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ చూడండి, ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకోవాలి. సో మట్టి రోడ్ ఉంది. సో ఇప్పుడు నా ప్రయాణం మట్టి రోడ్డు వైపు కొనసాగుతుంది. చూసేద్దాం ఎలా ఉంటుందో. చూస్తున్నారు కదా, నేను ఈ దారి గుండా అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ చూడండి, మా ప్రాంతంలో చిన్న గిరిజన విలేజ్ అయితే ఉంది. సో ఇది చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు. అండ్ నా బండి అయితే ఇక్కడ పెట్టేసాను. సో ఇక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో నా నడక ప్రయాణాన్ని కొనసాగించబోతున్నాను. గాయస్, మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇక ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా. ఇది మీరు ఏదో అనుకోకండి, మీ అందరికీ తెలిసిందే, కరివేపాకు చెట్టు. కొంచెం దగ్గరికి వెళ్దాం. గాయస్, చూస్తున్నారు కదా, కరివేపాకు అయితే చాలా బాగుంది. అండ్ చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. ఎంత చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా? నాకు తెలిసి మీరు చూడలేదనుకుంటా. బట్ చూడండి, ఈ కరివేపాకు చెట్టులో చూడండి సీడ్స్ కూడా అయిపోయాయి, విత్తనాలు అనమాట. సో ఇవి వేసుకుంటే చాలా వరకు కూడా ఇంకా మొక్కలు అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇవి ఇలా కింద పడిపోవడం వల్ల కింద కూడా చెట్టు అయిపోయాయి. చూస్తున్నారు కదా చాలా వరకు. సో నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికైతే తీసుకుని పోతా. అండ్ మీకు కావాలంటే చెప్పండి, నేను అరేంజ్ చేసే మీకు పార్సల్ చేసే ప్రయత్నం అయితే చేయగలను. ఓకేనా? గాయస్, ఈ కరివేపాకు చెట్టు చూసిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు ఎప్పుడు చూడనటువంటి పంట అనమాట ఇది. వీటిని అయితే గంటలు అంటారనమాట. సో మీరు గంటలు చూసారో లేదో తెలీదు, చూడండి ఒకసారి. ఇది ప్రత్యేకంగా మా గిరిజన ప్రాంతాల్లో మాత్రమే సాగు చేస్తారు పోడు వ్యవసాయం ద్వారా. సో చాలా వరకు అయితే గంటలో ఇక్కడ పంట వేయడం జరిగింది. చూడండి, బాగుంది. మీరు ఇంకా ఎప్పుడైనా చూసారో లేదో అందుకని మీకు చూపిస్తున్నాను. సో దీనిపై మీ కామెంట్ ఏదో తెలియజేయండి, ఎప్పుడైనా చూసారా లేదా అన్నది. ఓకే. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే గుమ్మడికాయ చెట్టు అనమాట. గుమ్మడికాయలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా, ఒకవేళ నేను కూడా చూపిస్తానండి. అండ్ ఈ ఆకు కూడా తింటారు, చాలా రుచిగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం, ఆకుకూరలన్నీ నాకు ఇష్టమే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడైతే కాయ అయింది, చూపిస్తాను. చూడండి, గుమ్మడికాయ ఇలా ఉంటుంది. గుమ్మడికాయ ఇది, గుమ్మడికాయలు కూడా చాలా రకాలు ఉంటాయి. అండ్ ఇది కూడా ఇది సాగు గుమ్మడికాయ, చాలా బాగుంది నిజంగా, సూపర్గా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా వరకు చూడండి, మొత్తానికి అయితే గుమ్మడికాయలో వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి చూడండి, ఆనపకాయ తోటకి వెళ్దాం ఇప్పుడు ఒకసారి. చూస్తున్నారు కదా, ఆనపకాయలు అయితే భలే వేసారు ఇక్కడ, పందిరి వేసుకుని. చూడండి, ఆనపకాయలు చిన్నవిగా అలా అయ్యాయి, అలా పెద్దవి అయ్యాయి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చూస్తే చాలా బాగున్నాయి. చూడండి ఆనపకాయలు ఎలా కాసాయో.
చాలా బాగున్నాయి. వాము, ఇదైతే చాలా పెద్ద కాయ. ఇది లేద్దనా? ఇది ముదిరిపోయిందా? ఓకే, ఇది ముదిరిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మా గిరిజన ప్రాంతాల్లో చాలా వరకు కూడా విత్తనాలు తయారు చేసుకుంటాం అనమాట, స్పెషల్గా బయట ఎక్కడ కొనము. సో ఇవి నెక్స్ట్ ఇయర్కి అనమాట మళ్ళీ ఉడవడానికి కోసం ఇలా విత్తనాల కోసం దీన్ని అయితే వదిలేశారనమాట. సో అందుకని చాలా పెద్దగా ఉంది. అండ్ ఇవైతే కూరకు వచ్చేవి. సో ఈ సైజులో ఉన్నటువంటివి అన్నీ కూడా కూరకు వచ్చేవి అనమాట. చూడండి చాలా బాగున్నాయి కదా. అండ్ చూడండి ఇక్కడైతే దొండ చెట్టు అనమాట. దొండకాయలు కూడా మేము పండించుకొని తింటాం. సో అదొక మాలో ఉన్న ఒక గొప్ప ప్రత్యేకత. అండ్ కాయలైతే ఇంకా అవ్వలేదనుకుంటా, అయింది. ఓకే, మీకు తెలుసు కదా. సో చూడండి దొండకాయ ఎలా ఉంది, చాలా బాగుందా? ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మనమైతే ఇదిగోండి మన ప్రయాణం మన లక్ష్యానికి చేరుకోవడం కోసం కాబట్టి సో ఇప్పుడైతే బాగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో అలసిపోతాను నాకు తెలుసు, బట్ ఇలాంటి వాటిలో మన కొంచెం నెమ్మదిగా అలా తీసుకుంటూ ఎక్కిపోవడమే కొండంతా కూడాను. ఎందుకంటే ఇది మాకు చాలా అలవాటైందే కదా. సో ఇట్లాంటి కొండల మధ్య ప్రయాణం. ఓకే, నా అడ్వెంచర్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి, ఫాలో అయిపోండి. మరిన్ని వీడియోల కోసం ఇలాంటివి వస్తూ ఉంటాయి, నాకు తెలిసి చాలా వస్తాయి, బట్ నాకు టైం లేదు. సో ఈరోజు కొంచెం టైం దొరికింది, అలా అని చెప్పి ఈ మినీ వీడియో చేద్దామని చెప్పేసి వచ్చేసాను. అండ్ ఇది మీకు మినీయే కావచ్చు, బట్ నాకైతే చాలా రోజుల తర్వాత టైం దొరికింది కాబట్టి వీడియోస్ చేద్దామని చెప్పి ఏదో అలా చేసేస్తున్నాను. సో ఎలా ఉంటుందో మరి చూసేవాళ్ళు మీరే కామెంట్ చేయాలి. అండ్ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తా. ఓకే గైస్, చూస్తున్నారు కదా కొంత దూరం అయితే వచ్చేసాం. మీకు ఇంకో వ్యవసాయాన్ని పరిచయం చేద్దామని చెప్పి వీడియో తీస్తున్నా. అండ్ మీరు చూస్తున్నారు కదా చాలా వరకు కూడా గమనిస్తూ ఉంటారు. సో ఐడియా వచ్చిందనుకుంటా. సో వీటినే మేము పసుపు మొక్కలు అంటాము. సో పసుపుని కూడా ఇలా పోడు వ్యవసాయం ద్వారా చేసి మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం. చాలా వరకు మా గిరిజనులు ఏంటంటే పోడు వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. సో అది మాకు ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది అనమాట. సో పోడు వ్యవసాయం అనేది మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. సో దాని గురించి ఒక వీడియో కూడా చేస్తా త్వరలో. మీరు ఫాలో అయితే మంచి మంచి వీడియోస్ కూడా చేయగలను. సో మీరు కామెంట్ చేయండి, అంటే ఐ మీన్ వీడియోస్ ఎలా ఉంటాయో మీరు సజెషన్స్ కూడా ఇస్తుంటే నేను తీసేసుకుంటా. ఓకే, సరే మన ప్రయాణాన్ని అయితే కొనసాగిద్దాం. నేను చాలా వరకు నడుస్తూ వెళ్ళాలి. సో మళ్ళీ కొంత దూరం వెళ్ళాక పరిచయం చేస్తా ఏదో ఒకటి. అమ్మ చాలా బాగా వెళ్ళిపోయా. అండ్ చాలా వరకు కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి, బట్ ఇక్కడ ఉన్నటువంటి వ్యూని చూస్తే అది కూడా చేయాలనిపించట్లేదు. సో అలా మీకు చూపిస్తూ నేను కూడా నా ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాను. అండ్ ఆ వ్యూ ఏంటో ఒకసారి చూసేయండి.